will discuss about biology first chapter, nutrition. Food supplying system. Food is needed by all living organisms mainly for growth and repair. ఫుడ్ అనేది అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి మెయిన్గా గ్రోత్కి రిపేర్, అంటే ఏదన్నా పార్ట్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ అయిన పార్ట్ మళ్ళీ రికవర్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఫుడ్ అనేది. ప్లాంట్స్లో 2 types ఆఫ్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. అంటే ప్లాంట్స్లోనే కాదు, మెయిన్లీ 2 types ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. అది ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ 1 అండ్ ఇంకొకటి వచ్చేసి హెట్రోట్రోపిక్ న్యూట్రిషన్. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్ న్యూట్రిషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఆర్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఫర్ ఆల్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. ప్లాంట్స్ అనేవి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఫుడ్ ప్రొవైడర్స్ అనమాట, ఫుడ్ని అందిస్తుంటాయి. కాబట్టి ప్లాంట్స్ అనే వాటిని ఫుడ్ ప్రొవైడర్స్ అని అంటాం. అసలు ప్లాంట్స్ని ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తాయి, ఎలా చేస్తాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి. ఫోటోసింథసిస్ ప్రాసెస్కి సిబి వానిల్ అనే ఒక సైంటిస్ట్ ఒక సింపుల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ కార్బన్ డైఆక్సైడ్ CO2 + 2H2O in the presence of light and chlorophyll, it gives CH2O + H2O + O2 అనే సింపుల్ ఈక్వేషన్ని సిబి వానిల్ సైంటిస్ట్ ఇచ్చారు. బట్ సిబి వానిల్ ఇచ్చిన సైంటిస్ట్ని మోడిఫై చేస్తూ రాబర్ట్ హిల్ అనే సైంటిస్ట్ ఇంకొక ఈక్వేషన్ని ఇచ్చాడనమాట. ఆ ఈక్వేషన్ 6CO2 + 12H2O in the presence of light and chlorophyll, it gives glucose. Glucose means C6H12O6 + 6H2O + 6O2 అనే ఈక్వేషన్ని మోడిఫై చేసి ఈ ఈక్వేషన్ని రిలీజ్ చేశాడనమాట. ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. లీవ్స్లో స్టార్చ్ ఉందని ప్రెజెన్స్ చేయడానికి మనం ఒక టెస్ట్ ట్యూబ్, ఒక బీకర్ తీసుకొని బీకర్లో ఒక టెస్ట్ ట్యూబ్ వేసి ఆ టెస్ట్ ట్యూబ్లో ఒక లీఫ్ పెట్టేసి ఆ టెస్ట్ ట్యూబ్లో మెథిలైటెడ్ స్పిరిట్ తోటి ఆ లీఫ్ని ఈ వాటర్తో బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ బాయిల్ చేసి ఆ లీఫ్ని తీసి అయోడిన్ టెస్ట్ చేస్తే ఆ లీఫ్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్గా మారుతుంది. అలా మారిందంటే దాంట్లో అయోడిన్ ఉన్నట్టే. అయోడిన్ ఉందంటే బ్లూ బ్లాక్ కలర్లోకి, అదే స్టార్చ్ ఉందంటే బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ జోసెఫ్ ప్రిస్ట్లే అనే సైంటిస్ట్ 1770లో బెల్లీజార్ లేదా ప్రిస్ట్లే ఎక్స్పెరిమెంట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. ఎక్స్పెరిమెంట్ ఏంటి అసలు? ఆ ఎక్స్పెరిమెంట్ గురించి తెలియాలంటే ఒకటి తెలుసుకుందాం. ఒక క్యాండిల్ని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాండిల్ని తీసుకొని క్యాండిల్ని వెలిగించాడు. బెల్లీజార్ అంటే ఇలా ఉండిద్ది అనమాట, ఒక జార్. ఇక్కడ క్యాండిల్ వేసేసి క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసేసి కొంచెం సేపు తర్వాత క్యాండిల్ ఆరిపోయింది. నెక్స్ట్ ఇంకొక అదే బెల్లీజార్ కింద ఒక మౌస్ని ఒక క్యాండిల్ని పెట్టి క్లోజ్ చేశాడు. ఫస్ట్ క్యాండిల్ ఆరిపోయిన టైం కంటే ఫాస్ట్గా క్యాండిల్ ఆరిపోయి అండ్ ర్యాట్ చనిపోయింది. నెక్స్ట్ టైం ఏం చేశాడంటే ఒక మింట్ ప్లాంట్ని పెట్టాడనమాట ఆ రెండింటి దగ్గర. అప్పుడు 3 బ్రతికే ఉన్నాయి. క్యాండిల్ వెలుగుతుంది, ర్యాట్ బ్రతికే ఉంది, ప్లాంట్ కూడా లీవ్గా ఉంది. అప్పుడు అర్థమైపోయింది ప్రిస్ట్లేకి, ప్లాంట్ ఏదైతే రిలీజ్ చేసే ఎయిర్ ఉంటుందో ఆ ఎయిరే యానిమల్కి అంటే ర్యాట్ క్యాండిల్కి యూస్ అవుతుంది అని అప్పుడు డిస్కవర్ చేశాడు. ప్రిస్ట్లే ఆక్సిజన్ని డిస్కవర్ చేశాడు, కానీ లెవోయిజర్ మాత్రం ఆక్సిజన్కి నేమ్ పెట్టాడు. సో ప్రిస్ట్లే డిస్కవర్డ్ ఆక్సిజన్ నేమ్డ్ బై ది లెవోయిజర్. కొంచెం సేపు తర్వాత క్యాండిల్ ఆరిపోయింది. నెక్స్ట్ ఇంకొక అదే బెల్లీజార్ కింద ఒక మౌస్ని ఒక క్యాండిల్ని పెట్టి క్లోజ్ చేశాడు. ఫస్ట్ క్యాండిల్ ఆరిపోయిన టైం కంటే ఫాస్ట్గా క్యాండిల్ ఆరిపోయి అండ్ ర్యాట్ చనిపోయింది. నెక్స్ట్ టైం ఏం చేశాడంటే ఒక మింట్ ప్లాంట్ని పెట్టాడనమాట ఆ రెండింటి దగ్గర. అప్పుడు 3 బ్రతికే ఉన్నాయి. క్యాండిల్ వెలుగుతుంది, ర్యాట్ బ్రతికే ఉంది, ప్లాంట్ కూడా లీవ్గా ఉంది. అప్పుడు అర్థమైపోయింది ప్రిస్ట్లేకి, ప్లాంట్ ఏదైతే రిలీజ్ చేసే ఎయిర్ ఉంటుందో ఆ ఎయిరే యానిమల్కి అంటే ర్యాట్ క్యాండిల్కి యూస్ అవుతుంది అని అప్పుడు డిస్కవర్ చేశాడు. ప్రిస్ట్లే ఆక్సిజన్ని డిస్కవర్ చేశాడు, కానీ లెవోయిజర్ మాత్రం ఆక్సిజన్కి నేమ్ పెట్టాడు. సో ప్రిస్ట్లే డిస్కవర్డ్ ఆక్సిజన్ నేమ్డ్ బై ది లెవోయిజర్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్కి మనం ఒక డీస్టార్చ్డ్ ప్లాంట్ తీసుకోవాలి. డీస్టార్చ్డ్ ప్లాంట్ అంటే
ఒక 1 వీక్ ముందు నుంచి ఇది ఒక డార్క్ ప్లేస్లో పెట్టాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉన్న స్టార్చ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్కి ఇలా ఒక జార్లో ఒక ప్లాంట్ని తీసుకొని ఈ ప్లాంట్కి ఒక లీఫ్, ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్, ఈ బాటిల్లో KOH సొల్యూషన్ వేయాలి. KOH ఎందుకు వేస్తారు? ఈ KOH వచ్చేసి దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కొంచెం వరకు దాన్ని అబ్జర్వ్ చేసుకునేది KOH. కాబట్టి మనం చేస్తాం. కొంచెం సేపు అలాగే ఉంచిన తర్వాత ఈ లీఫ్ని తీసుకొని మనం అయోడిన్ టెస్ట్ చేస్తే ఇది ఈ బయట ఉన్నది బ్లూ బ్లాక్ కలర్గా మారుతుంది, లోపల ఏమీ చేంజ్ ఉండదు. ఇక్కడ తెలిసిపోయింది మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫోటోసింథసిస్కి ఇంపార్టెంట్ అని. నెక్స్ట్, ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఆక్సిజన్ అనేది లైట్ ప్రజెంట్, ఫోటోసింథసిస్ లైట్ వల్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ జరుగుతుంది. దీనికి మనకి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో హైడ్రిల్లా ప్లాంట్ తీసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే 2 సెట్స్ మనం ఇలా చేసుకోవాలి. ఇది మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోయింది. ఒక డార్క్ ప్లేస్లో పెట్టినప్పుడు దాంట్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వదు. అదే మనం తీసుకెళ్ళి సన్లైట్ కింద పెట్టి 2 hours తర్వాత చూస్తే మనకి ఈ టెస్ట్ ట్యూబ్లో పైన ఎయిర్ వస్తుంది. ఆ ఎయిర్ని మనం ఒక మ్యాచ్ స్టిక్స్ని లైట్నింగ్ వెలిగించి తీసుకువెళ్ళి అలా పెడితే అది ఇంకా గ్లో అవుతుంది. ఫస్ట్ ఉన్న మంట కంటే ఎక్కువగా మంట వస్తుంది. సో అలా ఎక్కువగా వస్తుందంటే దానికి కార్బన్ ఆక్సిజన్ అని మనం చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు మెయిన్ క్లోరోప్లాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. Substance found in chloroplast which capture the sunlight are called photosynthetic pigment. క్లోరోప్లాస్ట్లో ఒక సబ్స్టెన్స్ ఉండేది. ఆ సబ్స్టెన్సే సన్లైట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. ఆ సబ్స్టెన్స్ని ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అంటారు. మనందరికీ తెలిసిందే, దాన్నే క్లోరోఫిల్ అంటాము. క్లోరోఫిల్లో 1 మెగ్నీషియం ఆటం ఉండిద్ది. క్లోరోఫిల్లో 2 types ఇంతకుముందు మనకి ఎగ్జామ్లో మోడల్ పేపర్లో వచ్చింది, క్లోరోఫిల్ బి అని. ఇప్పుడు క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి 2 types ఉంటాయి. క్లోరోఫిల్ ఏ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్స్లో ఉంటుంది. క్లోరోఫిల్ బి వచ్చేసి yellow గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క మెకానిజం. లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్, 2 types ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి ఇక్కడ. లైట్ రియాక్షన్ వచ్చేసి గ్రానాలో జరుగుతుంది. డార్క్ రియాక్షన్ స్ట్రోమోలో జరుగుతుంది. ATP, NADPH, OTP అనేది లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్, వాటిని ఎస్మిలేటరీ పవర్స్ అంటాము. ఈ ఎస్మిలేటరీ పవర్స్, ఈ ఎండ్ ప్రోడక్ట్సే మనకి డార్క్ రియాక్షన్లో యూస్ అవుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్స్తో ఈ ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్ని ఫామ్ చేస్తాయి. దీని లైట్ రియాక్షన్ని మనము లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాము. డార్క్ రియాక్షన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని అంటాము. స్ట్రోమోలో జరుగుతుంది. ATP, NADPH, OTP అనేది లైట్ రియాక్షన్లో ఎండ్ ప్రోడక్ట్స్, వాటిని ఎస్మిలేటరీ పవర్స్ అంటాము. ఈ ఎస్మిలేటరీ పవర్స్, ఈ ఎండ్ ప్రోడక్ట్సే మనకి డార్క్ రియాక్షన్లో యూస్ అవుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్స్తో ఈ ఎండ్ ప్రోడక్ట్స్ గ్లూకోజ్ని ఫామ్ చేస్తాయి. దీని లైట్ రియాక్షన్ని మనము లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాము. డార్క్ రియాక్షన్ని లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని అంటాము. Malnutrition, eating of food that does not contain one or more than 1 nutrients required amount is called malnutrition. మనకి తీసుకునే ఫుడ్లో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ కంటే తక్కువ న్యూట్రిషన్స్ ఉంటే దాన్ని మాల్న్యూట్రిషన్స్ అంటారు. దే ఆర్ 3 types: ప్రోటీన్ మాల్న్యూట్రిషన్, క్యాలరీ మాల్న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్స్. ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ నుంచి మనకి డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ క్వాషియార్కర్ డిసీజ్ ప్రోటీన్ మాల్న్యూట్రిషన్ వల్ల వచ్చింది. దానికి సిమ్టమ్స్ డ్రై స్కిన్, ఫ్లక్కీ ఫేస్ అండ్ లెస్ డెవలప్మెంట్ ఆఫ్ మజిల్స్ అండ్ డిఫికల్ట్ టు ఈట్. మజిల్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది, డ్రై స్కిన్, ఫ్లక్కీ ఫేస్ అండ్ వీక్ డెవలప్మెంట్, అంటే చూడడానికి చాలా వీక్గా ఉంటారు. నెక్స్ట్, ప్రోటీన్ క్యాలరీ మాల్న్యూట్రిషన్స్. దీనికి మరాస్మస్, ఈ డెఫిషియన్సీ వల్ల మరాస్మస్ వస్తాయి. మరాస్మస్ మెయిన్లీ రిపీటెడ్ బర్త్స్ ఆర్ ఇమీడియట్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ. రిపీటెడ్ బర్త్ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు లాస్ట్ వాళ్ళకి ఈ డెఫిషియన్సీ డిసీజ్ వస్తుంది. ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ.
1 ఇయర్ దట్ మీన్స్ 6 months దాటక ముందే సెకండ్ ప్రెగ్నెన్సీ వస్తే పుట్టే బేబీకి మరాస్మస్ డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ ఒబెసిటీ మనం తీసుకునే ఫుడ్లో ఎక్సెస్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినడం వల్ల ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ అంటే తీసుకునే ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల మనకు ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ ఉన్న చిల్డ్రన్స్కి డయాబెటిస్, రీనల్స్, చాలా ప్రాబ్లమ్స్, వేరియస్ డిసీజ్ వస్తాయి. సో మనం టేక్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్, అన్ని న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. విటమిన్స్ డెఫిషియన్సీ డిసీజెస్, విటమిన్స్ వల్ల డెఫిషియన్సీ వల్ల కూడా మనకి డిసీజెస్ వస్తాయి. విటమిన్స్ 2 types, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి బి కాంప్లెక్స్, విటమిన్ సి. ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేసి విటమిన్ ఏ, డి, కే. ఈ 3 విటమిన్స్ ఈ సాల్యుబుల్. ఈ బాక్స్ మనం పేజీ నెంబర్ 19 టెక్స్ట్ బుక్లో ఉన్న బాక్స్ మొత్తం చదివితే నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రెస్పిరేషన్, ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సిస్టమ్. ఫుడ్ ప్రొవైడర్స్ ఎనర్జీ ఫర్ ఆల్ బాడీ యాక్టివిటీస్ ఆఫ్టర్ బ్రేక్ డౌన్ త్రూ ది ప్రాసెస్ నోన్ యాజ్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఫుడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫుడ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వచ్చేసి ఫుడ్ మన బాడీ యాక్టివిటీస్కి యూస్ అవుతుంది. రెస్పిరేషన్ అనే పదం లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేశారు. రెస్పైర్ అంటే బ్రీత్ అని అర్థం అన్నమాట. బ్రీత్ అంటే శ్వాస పీల్చుకోవడం అంటారు. లెవోయిజర్ అనే సైంటిస్ట్ కార్బన్ డైఆక్సైడ్ని డిస్కవర్ చేశాడు. కార్బన్ డైఆక్సైడ్ని అప్పట్లో ఫిక్స్డ్ ఎయిర్ అని పిలిచేవారు. కార్బన్ డైఆక్సైడ్ ఈ లెవోయిజర్ ఏం చేశాడంటే ఎక్స్పెరిమెంట్, ఒక లైమ్ వాటర్ తీసుకొని లైమ్ వాటర్లో చార్కోల్ని మండించాడు. చార్కోల్ అంటే బొగ్గుని మండించినప్పుడు ఒక ఎయిర్ రిలీజ్ అయింది. దాన్ని అప్పట్లో ఫిక్స్డ్ ఎయిర్ అన్నారు. నెక్స్ట్ పాస్పరస్, చార్కోల్ బదులు పాస్పరస్ యూస్ చేశారు. అంటే బొగ్గుకు బదులు పాస్పరస్ని యూస్ చేశాడు. అప్పుడు ఇంకొకలాగా రిలీజ్ అయింది. నెక్స్ట్ జాన్ డాపర్. ఈవెంట్స్, స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో జరిగే ఈవెంట్స్. ఫస్ట్ వచ్చేసి బ్రీతింగ్, గాలి పీల్చుకుంటాం. ఆ గాలి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్లో ఎక్స్చేంజ్ జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్లో గ్యాస్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ టిష్యూ లెవెల్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతాయి. నెక్స్ట్ స్టెప్ సెల్యులారిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ సెల్యులర్లో రెస్పిరేషన్ జరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పాత్వే ఆఫ్ ఎయిర్ యొక్క పాత్వే, అసలు ఎయిర్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి నాస్ట్రిల్స్లో నుంచి నాసల్ క్యావిటీ నాస్ట్రిల్స్. ఇక్కడ మన నాసల్ క్యావిటీ వచ్చేసి వార్మ్ అండ్ మాయిశ్చర్గా ఉంటుంది. ఎందుకంటే మనం పీల్చే గాల్లో డస్ట్ పార్టికల్స్ ఉంటే అక్కడ ఆ మాయిశ్చర్లో ఆగిపోతాయి అన్నమాట. సో అక్కడ కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది. నెక్స్ట్ పార్నెక్స్లోకి వస్తుంది. పార్నెక్స్ నుంచి నార్నెక్స్, ట్రాచియా, బ్రాంచిలియస్, ఎల్విలాయిస్, బ్లడ్. ఇలా ఈ ప్రాసెస్ నుంచి ఫైనల్గా బ్లడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ప్రాసెస్ ద్వారా. ఇన్హలేషన్ అంటే ఇన్హాలింగ్ అండ్ ఎక్స్హాలింగ్ అనొచ్చు. ఇన్హలేషన్ ఆర్ ఎక్స్హలేషన్ అని కూడా అనొచ్చు. ఇన్హాలింగ్ అంటే గాలి లోపలికి పీల్చుకోవడం. ఎక్స్హాలింగ్ అంటే బయటికి వదిలేయడం. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ చెస్ట్ వాల్ అంటే మన చెస్ట్ వాల్ అంటే మన లంగ్స్ని మనం అబ్జర్వ్ చేయలేము, డైరెక్ట్గా చూడలేము. బట్ వీ కెన్ ఫీల్, అవి చేసే వర్క్ని ఫీల్ అవ్వచ్చు. మన హ్యాండ్ని మన చెస్ట్ పైన పెట్టుకొని గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి పీల్చినప్పుడు మన చెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ చెస్ట్ వాల్ మజిల్స్ అండ్ అనదర్ ఫ్లెక్సిబుల్ ఫ్లాటెడ్ మజిల్ కాల్డ్ డయాఫ్రాగమ్ అనేది ఒక చెస్ట్ వాల్ మజిల్. ఇట్ హెల్ప్స్ టు మూవింగ్ ఎయిర్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ దెమ్. ఇది ఎయిర్ లోపలికి బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. వెన్ ది డయాఫ్రాగమ్ ఈస్ రిలాక్స్డ్ వెన్ వి బ్రీత్ అవుట్,
It is in shape of dome with convex side of dome extending the chest cavity. డయాఫ్రాగమ్ రిలాక్స్ అవుతుందంటే మనం గాలిని బయటికి పీల్చామంటే రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఏ షేప్లో ఉంటుంది? అది కాన్కేవ్ షేప్లో ఉంటుంది డయాఫ్రాగమ్ అండ్ చెస్ట్ క్యావిటీ. నెక్స్ట్ డయాఫ్రాగమ్ మేల్స్లో వచ్చేసి డయాఫ్రాగమ్ హెల్ప్ అవుతుంది. ఫీమేల్స్లో వచ్చేసి రిబ్ కేజెస్ అంటాం మనం. రిబ్స్లో యూస్ అవుతుంది. నెక్స్ట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగేది ఇక్కడ ఈ డయాగ్రామ్లో. కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చే ఎయిర్ మొత్తం లోపలికి వస్తుంది. ఇక్కడ ఈ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్లో ఉన్నవి ఇక్కడ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. బయట నుంచి వచ్చిన ఆక్సిజన్ ఇక్కడ టిష్యూస్లలో ఉండిపోతుంది అనమాట. మనకు తెలుసు, మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది. కాకపోతే మనం రిలీజ్ చేసే ఎయిర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే బై దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో లంగ్స్ లెవెల్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వస్తుందంటే ముందే కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్లేస్లో ఉంటుంది. డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ఉన్నది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఆక్సిజన్ ఇన్హలేషన్ అంటే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ 21% ఉంటుంది, వదిలే గాలిలో ఏమో 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి ఇన్హలేషన్లో 0.03 ఉంటుంది, ఎక్సలేషన్లో 4.4. ముందు డయాగ్రామ్లో చూసాము, మనం తీసుకునే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది, మనం ఎక్స్చేంజ్ వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. నైట్రోజన్ 75 వస్తుంది, 75. నైట్రోజన్ అసలు ఏం యూజ్ చేయం కాబట్టి అంతే బయటకు వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్. దీనికి పెద్ద స్టోరీ లాగా ఇస్తారు మన టెక్స్ట్ బుక్లో. కాకపోతే ఈ రెండు ఈక్వేషన్స్ని గుర్తుంచుకుంటే దానిపైన ఏ క్వశ్చన్స్ వచ్చినా చేయొచ్చు. హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ ఆక్సో హీమోగ్లోబిన్. ఇది లంగ్స్ లెవెల్లో జరుగుతుంది. ఆక్సో హీమోగ్లోబిన్ గివ్స్ హీమోగ్లోబిన్ ప్లస్ ఆక్సిజన్. ఇలా డివైడ్ అవుతుంది ఇది టిష్యూ లెవెల్లో. ఈ రెండు గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ మనకి 2 types ఆఫ్ రెస్పిరేషన్స్ జరుగుతాయి, ఏరోబిక్ రెస్పిరేషన్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసి ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ లేకుండా జరుగుతుంది. దాంట్లోనే మనకి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఇది ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉండడం వల్ల జరుగుతుందన్నమాట. సో మనం ఎనరోబిక్ రెస్పిరేషన్ కానీ ఏరోబిక్ రెస్పిరేషన్ కానీ రెండిట్లో ఒక్కటే గుర్తుపెట్టుకుందాం. అంటే రెండు గుర్తుపెట్టుకున్నామంటే కన్ఫ్యూజ్ అవుతాం, కాబట్టి ఈ రెండిట్లో ఒక్కటే. కాబట్టి నేను ఒక్కటే రాశాను కూడా. ఎనరోబిక్ రెస్పిరేషన్ గురించి తెలుసుకుందాం. ఎనరోబిక్ రెస్పిరేషన్కి రివర్సే ఏరోబిక్ రెస్పిరేషన్. సో నెక్స్ట్ మైటోచాండ్రియా కాల్డ్ పవర్ హౌస్ ఆఫ్ సెల్. మైటోచాండ్రియా అంటే సెల్ పవర్ హౌస్, సెల్కి ఒక పవర్ హౌస్ లాంటిదని నాకు తెలిసిందే. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ గివ్స్ 7200 calories ఆఫ్ ఎనర్జీ. ఈచ్ ఏటీపీ మాలిక్యూల్ అనేది 7200 క్యాలరీస్ని రిలీజ్ ఇస్తుంది. రెస్పిరేషన్ వర్సెస్ కంబస్షన్. రెస్పిరేషన్ అంటే మనకు తెలుసు, కంబస్షన్ అంటే ఏంటో చూద్దాం. వెన్ గ్లూకోజ్ బర్న్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ యాజ్ హీట్ రూపంలో. గ్లూకోజ్ని మండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో ఇట్ గివ్స్ ఎనర్జీ అండ్ హీట్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్. ఇది గ్యాసెస్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్ అనేది మనం తెలుసుకుందాం. డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్కి రెస్పిరేషన్ ఒకలాగా, డిఫరెంట్ యానిమల్స్కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ అమీబాకి హైడ్రాకి డిఫ్యూజన్ సిస్టంలో జరుగుతుంది. కాక్రోచ్కి గ్రాస్ హోపర్కి ఇంకొక రకం అంటే స్ట్రాచియల్ సిస్టంలో జరుగుతుంది. అంబిబియన్స్ ఫ్రాగ్స్కి ఒక రకమైన సిస్టమ్ జరుగుతుంది. వీటిని మనం ఎవల్యూషన్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ గ్యాసెస్ సిస్టమ్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. దీంట్లో ఒక టెక్స్ట్ బుక్లో ఒక 3-4 పేజెస్ ఉంది. అదంతా ఏం లేదు. లెంటిసెల్స్ వచ్చేసి స్టెమ్లో ఉంటాయి. ఏరియల్ రూట్స్ లెంటిసెల్స్, ఈ రెండింటి ద్వారా రెస్పిరేషన్ ప్లాంట్స్లో జరుగుతుంది. ఈ లెసన్లో మెయిన్ పాయింట్స్ ఇవే. ఇంతటితో బేసిక్ కాన్సెప్ట్ ఈ లెసన్ వరకు ఫినిష్. నెక్స్ట్ లెసన్కి వెళ్దాం. వచ్చేసి బ్లడ్ వెజిల్స్ అండ్ సర్క్యులేషన్. దీంట్లో మనకి 3 సైంటిస్ట్ ఉంటారు. ఫస్ట్ సైంటిస్ట్ వచ్చేసి
గెరలో ఫెబ్రిస్, ఈయన ఇటాలియన్ డాక్టర్. ఈయన ఏం చేశాడు, స్టడీయింగ్ ది వీన్స్ ఇన్ లెగ్స్లో వీన్స్ గురించి స్టడీ చేశాడు, ఇటాలియన్ డాక్టర్. నెక్స్ట్ విలియం హార్వే వచ్చేసి డెడ్ పీపుల్ స్టడీ ది వాల్స్ బిట్వీన్ ఈచ్ ఆర్ట్రియం అండ్ వెంట్రికల్స్. డెడ్ పీపుల్, చనిపోయిన మనుషుల్లో ఉండే హార్ట్లో వెంట్రికల్స్, ఆరికల్స్ దగ్గర ఉండే వాల్స్ని గురించి స్టడీ చేశాడు. నెక్స్ట్ మార్సెల్లో మాల్పీజియన్, ఈయన బ్లడ్ క్యాపిలరీస్ని గురించి డిస్కవర్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్స్ అండ్ వెంట్రికల్స్. ఆర్టికల్స్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ. ఆరికల్స్ అనేవి క్యారీస్ బ్లడ్ హార్ట్ నుంచి బాడీకి క్యారీస్ చేస్తాయి. వీన్స్ క్యారీస్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్, బాడీ ఆర్గాన్స్ టు హార్ట్. వీన్స్ వచ్చేసి బాడీ ఆర్గాన్ నుంచి హార్ట్కి బ్లడ్ క్యారీ చేస్తాయి. కార్డియల్ సైకిల్ అంటే వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆర్ కాల్డ్ కార్డియల్ సైకిల్ అంటాము. ఇన్ హ్యూమన్ హార్ట్ బీట్ స్టార్ట్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. అంటే మనం ఎంబ్రియానిక్ అంటే స్టమక్లో, బేబీ స్టమక్లో ఉన్నప్పుడే హ్యూమన్ హార్ట్ స్టార్ట్ అవుతుంది. వన్ కాంట్రాక్షన్ వన్ రిలాక్సేషన్ని కార్డియక్ సైకిల్ అంటాము. హార్ట్ వాల్స్ ఆర్ ఓపెన్ అండ్ క్లోజ్డ్. హార్ట్ వాల్స్ 4 వాల్స్, హార్ట్కి వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ అయినప్పుడు మనకి సౌండ్ వస్తుంది. హార్ట్ బీట్ ఎలా ఉండిద్ది, లంప్ టప్ అనే సౌండ్స్ వస్తాయి. సేమ్ అక్కడ కూడా హార్ట్ వాల్స్ ఓపెన్ క్లోజ్ అయినప్పుడు మనకి ఆ సౌండ్స్ వస్తాయి. ఆరికల్ కాంట్రాక్షన్ టైం వచ్చేసి 0.11 to 0.14 సెకండ్స్ ఆరికల్ కాంట్రాక్షన్ జరుగుతుంది. వెంట్రికల్ కాంట్రాక్షన్ వచ్చేసి 0.27 to 0.35 సెకండ్స్ పట్టిద్ది వెంట్రికల్ కాంట్రాక్షన్కి. ద రేట్ ఆఫ్ హార్ట్ బీట్ ఈజ్ ఈక్వల్ టు ది పల్స్ రేట్. మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ చెక్ చేసేది పల్స్ రేట్ అనేది హార్ట్ బీట్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్, సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్. సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సింగిల్ అంటే హార్ట్లోకి బ్లడ్ 1 టైం వెళ్ళి వచ్చేస్తే దాన్ని సింగిల్ టైప్ సర్క్యులేషన్ అంటారు. డబుల్ టైం అంటే 2 టైమ్స్ వెళ్ళి వస్తే దాన్ని డబుల్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాము.